హలో ఎవ్రీవన్, నేను ఈరోజు చాలా సేపటి నుంచి ఒకరి కోసం అయితే ఎదురు చూస్తున్నాను. బాహుబలిలో అనుష్క కర్ర ముక్కలు ఏరుకుంటది కదా, అలాగా నేను రోడ్డు మీద వచ్చి బాదంకాయలు ఏరుకుంటున్నా. నా చిన్నప్పుడు బాదంకాయలు చూసినప్పుడల్లా రోడ్డు మీద, అంటే స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు బాదంకాయలు అంటే చాలా ఇష్టం అనమాట. ఇవి కొట్టుకుని తినేదాన్ని. ఆ ఫీల్ రోజు ఇటు నుంచి పోతుంటే చూస్తున్నాను, అన్ని కాయలు ఇలాగా చితికిపోతుంటే చాలా బాధ అనిపిస్తుంది. పని చూసుకొని ఒక్క కాయ అన్నా దొరకపోతుందా అని అయితే వచ్చాను వెతుక్కుంటూ. ఇందాక నుంచి వెతుకుతున్నాను, ఒక్కడు కూడా కనిపించట్లేదు. చెట్టుకున్నాయేమో అని చూస్తే చాలా పైకి ఉన్నాయి. అంత పైకి మనం ఎక్కలేమో. పాపం సార్, అజయ్ ఒక్క బాదంకాయ అయినా తీసి పెట్టరా ఎక్కంటే వాడు సాహసం చేయదలుచుకోవట్లేదు. చూద్దాం బాదంకాయ ఎక్కడైనా దొరుకుతుందేమో. సో ఫైనల్లీ ఇక్కడ ఒక బాదంకాయ అయితే దొరికింది. ఫ్రెష్గానే ఉంది కాయ అయితే, కాకపోతే చిన్నది చిలక కొట్టింది. ఇక్కడైతే అది చిలకే కొట్టిందండి. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నూనె డ్రైనేజారా? రే, నువ్వు కానీ కొట్టి ఇక్కడ పడేసావా ఏంది? చిలక కొట్టిందని అనుకుంటున్నాను నేనైతే. ఇది ఒక్క కాయ దొరికింది ఫైనల్ గా, చితక కొట్టుకొని తిందాం అనమాట. ఈ పప్పు తింటే ఫీలే వేరు. చిన్నప్పుడు జ్ఞాపకాలు అలా వచ్చేయాలన్నమాట ఇది చితక కొట్టుకొని తినేటప్పుడు. సో చాలా కాయలు అయితే కింద రోడ్డు పైన అటు ఇటు బళ్ళేళ్ళు చితికిపోయినాయి కదా. ఇక్కడ చూస్తే ఎవరో మంచి కాయలను చితక కొట్టుకొని తినేసారండి, అందుకే నాకు కనపడలా. ఇక్కడే మనం కూడా ట్రై చేద్దాము, చితక కొట్టుకొని ఒక్క పప్పన దొరకవద్దా అని. చిన్ననాటి జ్ఞాపకాలు అనమాట ఇవన్నీ, చైల్డ్హుడ్ మెమరీస్. సో చితక కొట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలా పలుచుకుంది, ఎట్లా చితుకుతుందో నాకు సాయంత్రం అవుద్దేమో దీంతో చితక కొడితే. చితక కొట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రసం అంటారు కదా, లిక్విడ్ వస్తుంది కదా, ఇది డ్రెస్ పైన పడితే మాత్రం మరకలు పెడతారు అనమాట బాదంకాయ. ఈ విషయం నాకు తెలియక చిన్నప్పుడు వైట్ యూనిఫామ్ వేసుకుని సాటర్డే వెళ్ళి వచ్చేటప్పుడు రిటర్న్ లో బాదంకాయలు కనిపిస్తే పాకెట్లో వేసుకొని సీరియస్ గా ఇంటికి వచ్చేసరికి ఈ బాదంకాయకున్న రసం అంతా నా వైట్ యూనిఫామ్ కంటింది. అప్పుడు మా అమ్మ నన్ను చితక కొట్టింది, ఓ రేంజ్ లో చితక కొట్టింది. అప్పట్లో ఇలాంటి మరక మంచిదే లాంటి కాన్సెప్ట్లు అయితే లేవన్నమాట. అందుకని ఆ మరక పోయేసరికి మా అమ్మ గట్టిగా ఇచ్చుకుంది. అప్పటి నుంచి చితక కొట్టుకోవడం మానేశాను. చాలా ఏళ్ళ తర్వాత ఇప్పుడైతే ట్రై చేస్తున్నా. ఇప్పుడైతే మా అమ్మ చితక కొట్టిందని ఇలా నవ్వుతూ చెప్తున్నాను, కానీ అప్పుడు గట్టిగానే ఏడ్చిన. బాదంకాయ చూసినప్పుడల్లా మా అమ్మ చితక కొట్టింది కూడా నాకు గుర్తుకొస్తా ఉంటది. మిస్ యూ అమ్మా. చిన్ననాటి జ్ఞాపకాలతో పాటు అమ్మ జ్ఞాపకాలు కూడా ఎలా గుర్తొస్తాయో. అప్పుడంటే మెమరీస్, సెల్ ఫోన్స్ లేవు, ఏమీ లేవు కాబట్టి మనుషులతో ఉన్నాం. ఆ జ్ఞాపకాలు ఎప్పుడు మనల్ని, మనుషులు లేకపోయినా కూడా మనకు ఆ జ్ఞాపకాలు ఎలా గుర్తుకొస్తుంటాయి. నవేడేస్ పిల్లలకి ఎంతవరకు గుర్తొస్తాయి నాకు తెలియదండి, ఎందుకంటే వాళ్ళు మనుషులతో కన్నా ఫోన్స్ తో ఎక్కువ ఉంటున్నారు. సో బెటర్ ఫోన్స్ తో కాకుండా కాస్త మనుషులతో మెలగండి. మనుషులు ఉన్నా లేకపోయినా వాళ్ళ జ్ఞాపకాలు మనకి చాలా ప్రెషియస్ అన్నమాట. సో మనుషులతో ఎక్కువగా ఉండడానికి చూడండి. ఈ సెల్ ఫోన్స్ ఇవన్నీ మంచివే కాదంటలేదు, అవసరాన్ని మట్టుకే వాడుకుంటే మంచిది. మనల్ని మనం మర్చిపోయేలాగా మాత్రం చేయకూడదు అనమాట. మాకు కాబట్టి ఇన్ని జ్ఞాపకాలని. ఈ రోజుల్లో పిల్లలు ఎంతమంది ఇలా బాదంకాయలు చితక కొట్టుకొని తింటున్నారు, రోడ్డు మీద నడుస్తున్నారు. అసలు అవడేసి ఏం లేవండి వాళ్ళకి. ఈ జనరేషన్ పిల్లలు అయితే ఫన్నే లేదని చెప్పుకోవాలి. ఆ గేమ్స్, ఆ ఫోన్లు, అదే కథ. మా అప్పుడు లైఫ్ చాలా బాగుండేది, తలుచుకున్నా కూడా చాలా బాగుంటది. ఆ రోజుల్లో భలే గడిపాం కదా, కాల ఒడ్డున గానీ ఇట్లా గానీ. నాకు ఇంకొక జబ్బు ఉందండి. ఏమిటో ఇది చాలా జాగ్రత్తగా కొట్టుకుని పప్పులానే రావాలి, విరిగితే మళ్ళీ తినను నేను. ఆ బద్దలాగా రావాలి. అది పిన్నిస్ తోటి చాలా జాగ్రత్తగా తీసుకొని తినేదాన్ని. ఇప్పుడు అలా వస్తుందో లేదో ట్రై చేస్తున్నాను. చూసారా, మొత్తం పెద్దవాళ్ళం ఏం కదా, ఇప్పుడు నా డ్రెస్ ఎక్కడ ఖరాబ్ అవుతుందో అని నేనే అలర్ట్గా ఉన్నా. సరిగ్గా రాలేదనుకో అజయ్, నిన్నైతే చెట్టు ఎక్కిస్తాయి సారి. మంచి తున్లో ఎక్కేవారు నాకు తెలుసు లేదా. నా కోసం ఒక బాదంకాయ తెంపలేవా? ఏంద్రా నువ్వు, బాదం చెట్టు ఎంత ఉందో చూసారా? అది ఎక్కితే నీకు కిందకు వద్దామని అనుకుంటున్నారా? పర్లేదు, చెట్టు మీద పడి స్లోగా వచ్చేయచ్చు. ఎన్ని కార్టూన్ సినిమాలు చూస్తూ ఉంటావు కదా. సినిమా అండి, పర్లేదు. రియాలిటీలో ఒక్కసారి మేడం కోసం దూకురా. పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి రా పైన, ఒక్కసారి చూడు ఎలా పిలుస్తున్నాయో. పక్కన దేవుని కూడా ఒకసారి హాయ్ చెప్పేసి వస్తాను. ఎల్లు. ఈ రాయన్న ఎవరైనా పెద్దగా పెట్టాల్సింది. ఈ చిన్న రాయితోటి నాకు పగలు కొట్టడానికి కూడా అవ్వట్లే. దీంతో ఇవాళకి అయ్యేటట్లేదని ఇంకో రాయి మార్చాను. చూద్దాం దీంతో ఎక్కడ వేలు చితక కొట్టుకుంటానని భయం వేస్తుంది నాకు. నిజంగా కొబ్బరికాయలు కొట్టడం కూడా రాదండి, నమ్ముతారో లేదో. నా చేతుల్లో బలం ఉండదు. ఒక టెక్నిక్గా కొడతారట. ఇటువైపు చితికింది, ఇటువైపు ట్రై చేస్తా. దీంతో కూడా అవ్వట్లేదు. ఇంకో పెద్ద రాయి ఏదైనా ఉంటే, దీంతో బాదంకాయ ఏమో కానీ సైడ్కి పడితే నా వేలు అయిపోతుంది. షూట్ చేసేది ఫేస్తోనే కాబట్టి వేలు చితికినా పర్లేదు.
షూట్స్కి ప్రాబ్లం అయితే కాదు. చాలా మటుకు ఇది తినేస్తారు కదా, పిప్పు తింటారు. యాక్చువల్గా నాకైతే నచ్చదు. ఫైనల్లీ బాదం కాయ బయటకు వచ్చింది, పప్పు రాలేదు. ఇది ఇంకా కష్టపడాలి. ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేసి తీయాలి, ఎందుకంటే చితికిపోతే నాకు నచ్చదు అన్నమాట పప్పు బద్ద. చిన్నప్పుడు బాగా వచ్చినాయి, నేను తినేసి విరిగిపోయినవి మాత్రం మా చెల్లికి మా తమ్ముడికి పెట్టేదని. ఎన్ని తిప్పలు వచ్చినాయండి ఇవాళ. ఫైనల్లీ బాదం పప్పు వచ్చేసింది. పిన్నీస్ కూడా అవసరం లేదనుకుంటా. చిన్నప్పుడు మరి పిన్నీస్ ఎందుకు యూజ్ చేసాను తెలియదు, కానీ ఇప్పుడు నెయిల్స్ బాగున్నాయి. అప్పుడు స్కూల్లో నెయిల్స్ పెంచలే లేదనుకుంటా, ఇప్పుడు నెయిల్స్ బాగున్నాయి కాబట్టి. సో వావ్, ఫైనల్లీ బాదం పప్పు అయితే వచ్చింది. దీన్ని ఎవరికి ఇవ్వను, నేనే తింటా. పప్పు ఏంటి కొంచెం తేడాగా ఉంది, తెల్లగా ఉండాలి కదా. ఇది కరెక్ట్గా చెప్తే నా ఒక పంటి కింద కూడా రాదు కదా. చిన్నప్పుడు అంత ఆనందపడిపోయినా ఇప్పుడు చూస్తే ఇది సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లే, అంటే ఒక పంటి కిందకు కూడా రాదు. ఇది ఫీల్ అయితే భలే ఉంది. డ్రై బాదం కొనాలంటే ఎంత కాస్ట్ ఉంది మార్కెట్లో. ఇక్కడ చూస్తే ఏంట్రా అంటే కాయలన్నీ కింద పడి పిచ్చి ముండల్లో చితికిపోయినాయి బళ్ళ కింద పడి. పచ్చి బాదమే, డ్రై బాదమే. దేని టేస్ట్ దానికే కదండి. ఈ ఫీల్ బాగుంటుంది. మీలో ఎంతమందికి ఇలా బాదంకాయ చితక్ కొట్టుకొని తింటాం ఇష్టమో కామెంట్స్ రూపంలో నాకు చెప్పండి. నేను చితక్ కొడుతుంటే పప్పు ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు లటక్కమని పెద్దామని మా అజయ్ గడ తెగ ఎదురు చూస్తున్నాడు, కానీ నేను ఎవరికి నాది నాకు ఇవ్వకపోతే ఎట్లా? చెట్టు ఎక్కమంటే ఎక్కినారా నువ్వు? ఎక్కలేదుగా. నాకు దొరికింది, నేను కష్టపడి వెతుక్కుంటే దొరికిన కాయ నాదే. ఎవరికి దొరికితే వాళ్ళదే. ఇప్పుడు జనరేషన్ పిల్లలకైతే రెడీమేడ్ గా బాదం దొరికేస్తుంది కదా, డ్రై ఫ్రూట్, అదే అనుకుంటున్నారు. అసలు ఆ బాదం ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా ఎంతమంది పిల్లలకి తెలుసో నాకైతే తెలియదు. కానీ పచ్చి బాదం టేస్ట్ ఎలా ఉంటుందో కూడా చాలా మంది పిల్లలకైతే తెలియదు. అప్పుడప్పుడు చూడండి నా ఈ వీడియో తీసి బాదంకాయ చితకొట్టుకోవడం ఎలా, అందులో నుంచి బాదం పప్పు తీయడం ఎలాగా, దాని టేస్ట్ ఎలా ఉంటుంది అనేది ఈ జనరేషన్ పిల్లలు చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, ఫన్ గా కూడా ఉంటుంది అనమాట. బాదంకాయ చితకొట్టుకొని తిని మనమే బాదంకాయలో నుంచి చితకొట్టుకొని బాదం పప్పు తీసుకొని ఇలా తింటే వావ్, ఆ ఫీలే వేరు. సో ఇది రెండో బాదంకాయ అనమాట. నేను చితకొట్టాను, ఒకటి నేను తినేసాను. ఇది అజయ్ గడి కోసం ఆవురావురని ఎదురు చూస్తున్నాడు, వాడికి ఇద్దామా నేను తినేద్దామా అని చూస్తున్నాను. మరి ఏమంటారు, ఇద్దామా? అజయ్ కావాలంటావా? కావాలి కదా జీ. కష్టపడి వీడియో తీసినందుకు ఇచ్చేస్తానులే, సాక్రిఫైసింగ్. ఒక చిన్ననాటి ముచ్చట అయితే తీర్చేసుకున్నాను. ఇప్పుడు ఈ వీడియో అయితే బాదంకాయతో వచ్చాను. నెక్స్ట్ వీడియో దేంతో వస్తానో నాకే తెలియదు. సో టచ్లో ఉందాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.